తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడి ఏప్రిల్ 19 అక్షయ తృతీయ ఈ సందర్భంగా శ్రీ చక్రపీఠం నిజామాబాద్ లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి, ఎవరెవరు పాల్గొనవచ్చు, ఈ అక్షయ తృతీయ నుంచి ఏ ఏ రాశి వారికి ఎలాంటి రాజయోగం పట్టబోతోంది తెలుసుకుందాం. గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ అనగానే గుర్తొచ్చేవారు ప్రదీప్ జోషి గారు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంవత్సరం ఉన్నటువంటి కొన్ని విశేషమైన తిథుల్ని మీరు అవి అన్వయించుకుని మిగతా వాళ్ళని ఎలా రాజభోగాన్ని అనుభవించవచ్చు, ప్రత్యేకించి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అనేది చెబుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది అక్షయ తృతీయ. మరి ఈసారి అక్షయ తృతీయ విశేషాలు, విశిష్టత మాట్లాడదాము. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది, ఎవరెవరు అదృష్టాన్ని పొందవచ్చు, ఎలా, ఈ వివరాలు తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరము నేను అందరికీ చెప్పేది విషయం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే, ఎప్పుడైనా సరే ప్రతి మనిషి జాతకంలో కానీ జీవితంలో కానీ ఒక సందర్భం వస్తుంది. ప్రతి సంవత్సరం మేము గోచార ఫలితాలు చెప్తానే ఉంటాం, రాశి ఫలాలు చెప్తా ఉంటాం. సంవత్సరంలో గురుగ్రహము, శనిగ్రహము, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు ప్రతి ఒక్కరి జాతకం మీద చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతా ఈ సూర్యుడు, చంద్రుడు, తర్వాత సూర్యగ్రహం కానీ, కుజగ్రహం కానీ, తర్వాత బుధగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, ఈ 4 గ్రహాలు ఏంటంటే మందగతులు. అంటే మందగతులు అంటే మీడియంలో వెళతా ఉంటాయి. అంటే నెల రోజులు, 45 రోజులు సంచారంలో ఉంటాయి. చంద్రుడు శీఘ్రగతి, ప్రతిరోజు సంచారం చేస్తాను. సో మొత్తం సంవత్సరం మీద ప్రభావం చూపించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి 4 గ్రహాలు. మిగతా బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఇవి మధ్య మధ్యలో మారుతూ ఉంటాయి. అక్కడక్కడ మనకి లక్ ఇస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని చోట్ల మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ ఇయర్ మొత్తంలో మనకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏంటంటే, అయితే శనిగ్రహం ఇబ్బంది పెడతాడు, లేదంటే రాహు, లేదంటే కేతు, లేదంటే గురువు. మంచిగుంటే గురువు బాగుంటాడు, గురువు బాగాలేకపోతే ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఈ సంవత్సరం కనుక చూస్తే గురువు 3 ఇండ్లలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరిస్తాడు జూన్ వరకు, జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో ఉచ్చస్థానంలోకి సంచరిస్తాడు. ఉచ్చస్థానం, స్వక్షేత్రం కాదు కానీ, గురుడికి కర్కాటక రాశి ఉచ్చస్థానం. ఉచ్చస్థానంలో గురుడు వస్తే అదృష్ట యోగాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం. సో గురుడి యొక్క ఉచ్చక్షేత్రం లోపలికి వచ్చాడు అని అంటే ఈ సంవత్సరం అంతా కూడా అందరికి అదృష్ట యోగం వస్తుంది. బట్ ఎవరైతే గురువుని ఫాలో అవుతారో, ఎవరైతే చెప్పింది సరిగ్గా ఫాలో అవుతారో వాళ్ళ అదృష్ట యోగం వస్తుంది. లేదంటే ఇంట్లో ఉండే వీడియోలు చూసుకుంటూ, రీల్స్ చూస్తూ కూర్చుంటా అంటే అదృష్ట యోగం అయితే రాదు. తెలివితేటలతోటి గురువులు చెప్పింది విని దానికి తగ్గట్టుగా యాక్షన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదించుకోవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, జీవితంలో ఉన్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు. తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఏంటంటే గురుగ్రహం సింహరాశి లోపలికి వెళ్తున్నాడు. అది కూడా చాలా మంచిది, రాజయోగం ఇస్తుంది. మళ్ళీ సింహరాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై మళ్ళీ సింహరాశి లోపలికి వస్తాడు. అంటే కర్క సింహరాశిలో గురుగ్రహం సంచరిస్తాడు కాబట్టి ఉచ్చస్థానంలోను, అదే విధంగా తన యొక్క రాజు, సూర్యుడు రాజు కదా, సో మిత్రక్షేత్రంలోను సంచరిస్తాడు కాబట్టి గురుగ్రహం వల్ల రాబోయే కాలంలో భారతదేశానికి సిరి సంపదలు అద్భుతంగా వస్తాయి. కాబట్టి భారతదేశంకి వస్తుందంటే అర్థమైంది భారతీయులమని మనందరికీ వస్తాయని అర్థం. సో సనాతన ధర్మ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అవుతారు. దానికి శ్రీకారం ఏమిటి అంటే అక్షయ తృతీయ. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ తర్వాతనే కదా గ్రహం మారుతుంది, మిథున రాశిలో నుంచి కర్కాటక మారుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఎవరైతే గనక తమ యొక్క పుణ్యఫలాన్ని అక్షయం చేసుకుంటారో వాళ్ళకి రాజయోగ సిద్ధి కన్ఫర్మ్ గా కలుగుతుంది, అందులోపల డౌట్ లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి సంవత్సరానికి 3 ముహూర్తాలు. ప్రతి సంవత్సరం ఏ గ్రహం బాగాలేకపోయినా, అంటే నేను రాశి ఫలాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్తాను, ఏ రాశి వాళ్ళు ఏ ముహూర్తంలో పూజ చేసుకోవాలి చెప్తాను. అయితే వసంత పంచమి, లేదా అక్షయ తృతీయ, లేదా ధనత్రయోదశి, ఈ 3 ముహూర్తాల్లో ఎవరికో ఒకళ్ళకి లక్ కలిసి వచ్చే టైం ఉంటుంది 12 రాశుల్లో. ఈ సంవత్సరం అక్షయ తృతీయ కూడా కలిసి వచ్చే టైం ఉంది. సో ఎవరెవరికి రాజయోగం వెళ్ళిపోతుందో, ఎవరెవరికి రాజయోగం రాబోతుందో
వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు యాగం చేసుకుంటే కనుక వాళ్ళకి కలిసి వస్తుంది. అద్భుతం. ఈ అక్షయ తృతీయకి ఇద్దరు మాత్రం రావద్దు, 2 రాశులు రావద్దు, రావద్దు, వేస్ట్. వాళ్ళకి వచ్చి ప్రయోజనం ఉండదు. మీన రాశి కుంభరాశికి వచ్చే ప్రయోజనం ఉండదు. అంత మాట అనకండి గురుగారు. అంటే నేను చెప్పాలి కదా, ఏది టైం జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ముహూర్తం చెప్తుంది. ఇది నీకు కలిసి వచ్చే టైం నువ్వు రా, ఇది నీకు కలిసి రాదు నువ్వు వేరే పూజ చేసుకో. వారికి ఏమైనా కలిసి వస్తే అది కూడా చెప్పండి. వాళ్ళకి బగళముఖి చెప్తాను. కుంభరాశికి మీనరాశికి బగళముఖి పూజ 5 నెలలు బగళముఖి వేసుకోవాలి ప్రతి అమావాస్య. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. గుండెల మీద శని ఉంటాడు మీన రాశికి. కుంభరాశికి ఏమో ద్వాదశ శని, సో ద్వితీయ శని, ధన నష్టం కలిగిస్తాడు. ఈ సంవత్సరము అంతో కొంత ఏదైనా కొంచెం బాగుంది అని అనుకున్నామని అన్నా కానీ మేషరాశికి కూడా బాగలేదు. మేషరాశి కేవలం 3 నెలలు మాత్రం బాగలేదు. కాకపోతే మేషరాశి వారికి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే ప్రారంభంలోనే ఏలినాడు శని కాబట్టి ఇప్పుడు ఏదైనా వాళ్ళు పూజ చేసుకుంటే వాళ్ళకి పర్వాలేదు. ఆల్రెడీ మునిగిపోయిన వాళ్ళకి ఏంటంటే చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు, వాళ్ళు వినరు కూడా. ఎందుకోసం అంటే నెత్తి మీద శని ఉన్నాడు అనుకోండి, అక్షయ తృతీయకి రండి పూజ చేసుకోండి అని అంటే ఈయనేదో సంపాదించుకోవడానికి చేసుకుంటున్నాడులే అన్ని మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఎవరికి మీషము మీనము కుంభం వీళ్ళ ముగ్గురికి అదే ఉంటుంది. ఎందుకోసం అంటే శని రానివ్వడు, పూజ దగ్గర రానివ్వడు. ఎందుకు వెళ్తారా, నువ్వు వెళ్తే ఏమొస్తుందిరా నీకు అని నిన్ను అక్కడికి వెళ్ళనివ్వడు అనమాట. కాబట్టి ఈ 3 రాశులకైతే అక్షయ తృతీయ పెద్దగా ప్రయోజనం రానివ్వడు. వచ్చి చేసుకుంటే చేసుకోండి, నేను వద్దని చెప్పను. కానీ మీరు వచ్చినా కానీ మీ నెత్తి మీద శని ఉంటాడు కాబట్టి మీతో నాకు అనవసరంగా తలనొప్పి వస్తుంది నా బాధ. ఎందుకోసం అంటే నెత్తి మీద శని ఉన్నాడు అనుకో ఏదో గొడవ పెట్టుకుంటారు, ఏదో ఆలోచన వస్తుంది అది. కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయ తర్వాత యోగించేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ రాశులకి అదృష్ట యోగ సిద్ధి కలగబోతుంది. అది ఎవరెవరికి అంటే మిథున రాశికి. మిథున రాశికి ద్వితీయ స్థానంలో కర్కాటక రాశి లోపలికి గురువు రాబోతున్నాడు కాబట్టి మిథున రాశి వారికి కలిసి వచ్చే సమయం. ఎప్పటిదాకా అంటే ఇది అందరికీ 3-4 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు. తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 నెలలు, మొత్తం 11 నెలలు కలిసి వస్తుంది మిథున రాశి. నెక్స్ట్ ఇయర్ కూడా. సో ఈ 11 నెలలు మిథున రాశి కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు బిగినింగ్ ఏం చేయాలంటే వాళ్ళకి అదృష్టం రావాలి అంటే యోగాలు కలిసి రావాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. యంత్రం నీ దగ్గర పెట్టుకుంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయకి మిథున రాశి మస్ట్ అటెండ్ అవ్వాలి. ఓకే, దెన్ తర్వాత అటెండ్ అవ్వాల్సిన ఇంకో రాశి ఏమిటంటే గనక కన్యా రాశి. కన్యా రాశి కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకోసం అంటే కన్యా రాశి వారికి కూడా 11వ స్థానంలో గురువు రాబోతున్నాడు, అదృష్ట యోగ సిద్ధి కలగబోతుంది. కాబట్టి అది యోగ సిద్ధిని మీరు సిద్ధి చేసుకోవాలంటే మీరు అమ్మవారి అనుగ్రహం పొందాలి. కాబట్టి కన్యా రాశి వారు కూడా ఈ అక్షయ తృతీయకి తప్పకుండా అటెండ్ అయ్యి సహస్ర కుంభాభిషేకం ఉంటుంది, మహాలక్ష్మి యాగంలో అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత అటెండ్ అవ్వాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ రాశి ఏమిటంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి హాయిగా నెత్తి మీద చల్లటీలు చల్లుకొని మంచిగా ఐస్ పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా వాళ్ళకి ఏం బాగాలేదు వృశ్చిక రాశి. ఎక్కడ పోయినా పంచాయతీలే. అర్ధాష్టమి శని అయిపోయింది. తర్వాత ఇప్పుడు భాగ్యం లోపల గురువు వస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా అక్షయ తృతీయకి అటెండ్ అవ్వాలి. వీళ్ళకి మంచి కలిసి వచ్చే టైం ఇది. ఆ తర్వాత కలిసి వచ్చేది ఎవరికి అంటే మకర రాశి. మకర రాశి మస్ట్ అండ్ షుడ్ రావాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకోసం అంటే వీళ్ళకి ఇటు 3వ ఇంట్లో శని ఉన్నాడు, 7వ ఇంట్లో గురువు వస్తాడు. 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యాగం చేసుకుంటే వాళ్ళ లైఫ్ మారిపోతుంది. సో అక్షయ తృతీయకి మకర రాశి వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత కూడా అటెండ్ అవ్వాల్సిన రాశి ఏదైతే ఉందో అది మీ ఇష్టం, నేను చెప్తాను కానీ వస్తారంటే లేకపోతే లేదు. ఎందుకోసం అంటే శని రానివ్వడు మిమ్మల్ని. మీనరాశి. మీనరాశికి పంచమ గురుడు వస్తున్నాడు. ఈ 5 రాశులకి ఎవరెవరు? మిథునం, కన్య, వృశ్చిక, మకరం, మీనం. ఈ 5 రాశుల వాళ్ళకి ఏంటంటే గురుడు యోగప్రదంగా మారబోతున్నాడు జూన్ నుంచి. ఆ యోగ సిద్ధి కలిగించుకోవాలి అనుకుంటే ఈ 5 రాశి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే మీకు రాబోయే అదృష్ట యోగం మీ కంటికి కనిపిస్తుంది. అదృష్టం అంటే ఏంటి? నా దృష్టం అదృష్టం. ఏదైతే కంటికి కనబడదో అది అదృష్టం. సో కంటికి కనబడదాన్ని కూడా నీకు కనిపించినట్టు చేసేది దైవం మాత్రమే. కాబట్టి
ఈ 5 రాసుల వాళ్ళు తప్పకుండా ఈ అక్షయ తృతీయకి అటెండ్ అవ్వండి. ఇవి ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా రావచ్చా అండి, ఒక్కలుగా రావచ్చా, దంపతులుగానా, అసలు ఎలా పాల్గొనాలి ఈ వివరాలు? దంపతులుగా వస్తే మంచిదే. ఇప్పుడు భార్య, ఇప్పుడు ఏదైనా యాగం చేసేటప్పుడు భార్యతో కలిసి యాగం చేయాలి, భర్తతో కలిసి లేదా భార్యతో కలిసి యాగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే సహజీవ శరదాం శతం అని ప్రామిస్ చేస్తారు కదా, అవును. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరితవ్య నాతి చరామి అని అంటారు. యజ్ఞం ధర్మ కార్యం కదా, సో యజ్ఞంలో భార్య ఉండాల్సింది. ఇప్పుడు భర్త రాసి 5 ఏదో ఒకటి అయినా కూడా ఇద్దరు రావచ్చా? భర్త రాసి అయినా రావాలి, భార్య రాసి అయినా ఇద్దరు రావాలి. రావాలి. ఎందుకోసం అంటే భార్యకి ఏలినాటి శని ఉంది, భార్యకి బాగాలేదు, నువ్వు ఏదైనా సంపాదిస్తావు, ఆమె ఇంటికి వచ్చి నీ గొడవ పెట్టుకుంటది, ఆమె ప్రభావం నీ మీద పడుతుంది కదా. సో భర్త భార్య ఇద్దరిలో ఎవరికి గ్రహము మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ఇద్దరు రావాలి. ఇద్దరు కలిసి కూర్చొని చేసుకున్నారు అనుకోండి, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మేము పెళ్లిళ్ళు చేసేటప్పుడు సమసప్తకాలు చూసి పెళ్లి చేస్తాం. ఎందుకోసం? చెప్తారు ఖచ్చితంగా. సమసప్తకం అంటే ఒకళ్ళకి, ఇప్పుడు ఒకళ్ళది మీనరాశి, ఇంకోళ్ళది కన్యారాశి అనుకుందాం. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, కన్యారాశి వాళ్ళకి లేదు కదా ఏలినాటి శని. కాబట్టి కన్యారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. కన్యారాశి వాళ్ళకి ఏలినాటి శని వచ్చింది, మీనరాశి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, అంతే. అలా చూస్తారు. అలా సమసప్తకం చూసి పెళ్లి చేస్తారు. షష్టాష్టకాలు పెళ్లి చేయరు. ఎందుకు? అవన్నీ కొన్ని లెక్కలు ఉంటాయి. సో ఆ లెక్క ప్రకారం చూస్తే భార్యాభర్తలు వచ్చి కూర్చొని చేసుకోవాలి. లేదా ఒకవేళ భార్య లేదు, లేదా భర్త దూరంలో ఉన్నారు, ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఈమె ఇక్కడ ఆయన టవల్ వేసుకొని చేసుకోవచ్చు, ఈమె ఇక్కడ ఆయన గురించి ఈమె చేయొచ్చు. లేదా భార్యకి ఆ సమయంలో అనుకూలత లేదు, భర్త ఒక్కడొచ్చి కూడా చేసుకోవచ్చు. కాకపోతే భార్య చీర తెచ్చి పెట్టుకొని పక్కన పెట్టుకొని చెయ్యాలి. వివాహం అయితే, వివాహం కాని బ్రహ్మచారులకైతే ఏ ధోకా ఉండదు, వాళ్ళు హ్యాపీగా వచ్చి కూర్చొని చేసుకోవచ్చు, ఒక్కళ్ళే చేసుకోవచ్చు. మంచి భార్య దొరకాలని చెప్పేసి అనుకోని సంకల్పం చేసుకోవచ్చు. కాబట్టి అక్షయ తృతీయ ఈ 5 రాసుల వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ రావాలని చెప్తాను. మిగతా 7 రాసుల్లో 5 రాసులు ఉన్నాయి. ఈ 5 రాసులకి ఏంటంటే ఈ రాజయోగం ఈ జూన్ వరకే ఉంటుంది. జూన్ తర్వాత వాళ్ళకి దబిడి దిబిడి ఉంటుంది. సో దబిడి దిబిడి కావద్దు, అమ్మ అనుగ్రహం కావాలి అనుకుంటే యంత్రం దగ్గర పెట్టుకోవాలి. యోగ సిద్ధి కలిగించుకోవాలి అనుకుంటే వాళ్ళు రావచ్చు, ఇష్టం ఉంటే రావచ్చు. బలవంతంగా అయితే ఏం లేదు. ఈ 5గురికి అయితే బలవంతంగా రమ్మని చెప్తాను. ఎందుకోసమంటే వాళ్ళకి కలిసి వచ్చే టైం కదా, వీళ్ళకి టైం అయిపోతుంది. ఇంకా ఉన్నంతలో నువ్వు కలిసి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎవరెవరు రావాలి అని అంటే, వృషభ రాశికి గురుగ్రహం యొక్క ఎనర్జీ వెళ్ళిపోతుంది. వృషభ రాశికి గురువు 2 నుంచి 3కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వృషభ రాశికి వస్తే మంచిది. అదేవిధంగా సింహరాశి, సింహరాశికి అయిపోయింది 2 ఏళ్ల దాకా, ఇంకేం లేదు. ఇంకా జూన్ అయిపోయింది అని అంటే ఇంకా 2 ఏళ్ల దాకా వాళ్ళకి అనుగ్రహం లేదంటే ఇంకా నో ఆపర్చునిటీ, కొంచెం కష్టమే. మీ ఆఫీస్ లో నుంచి ఎవరైనా సింహరాశి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ వస్తారు చూడండి, జూన్ తర్వాత వచ్చేస్తారు. అయిపోయిందండి గురుగారు చెప్పారు, మా టైం అయిపోయింది, మళ్ళీ జాబ్ చేస్తాను వచ్చేస్తారు చూడండి. సింహరాశికి గుడ్ టైం అయిపోయింది. సో ఉన్నంతలో యాగం చేసుకుంటే గుడ్ టైం ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత తులారాశి, తులారాశికి కూడా గుడ్ టైం అయిపోయింది. భాగ్యంలో నుంచి గురుడు దశమంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి కూడా గుడ్ టైం అయిపోయింది. కానీ ఈ సంవత్సరం గురుడు ఎట్లా చేస్తున్నాడు అంటే, టైం అయిపోయినా కానీ మళ్ళీ ఇంకొక గుడ్ టైం ఇస్తున్నాడు ప్రతి వాళ్ళకి. అందుకోసం మీరు రాశి ఫలాలు అందరూ చూడండి. ఈ సంవత్సరం 12 రాసులందరికీ కూడా గురుగ్రహము ఐదరు 3 నెలలు, ఐదరు 11 నెలలు. ఎవరికైనా ఒక్కళ్ళకి ఈ 11 నెలలు కానీ 3 నెలలు కానీ లక్ టైం ఇస్తున్నాడు. అది బాగుంది. ఈ సంవత్సరం గురువు అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, అందరికి సమతుల్యంగా చూస్తున్నాడు గురుగ్రహం. గురువు అంటేనే అంతే కదా, గురువు అందరినీ సమానంగా చూస్తాడు. ఈ సంవత్సరం గురువు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి కూడా రాజయోగం అయిపోతుంది. ధనుసు రాశి వాళ్ళకి అయితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈసారి. ఇళ్ళు అమ్ముకుంటారు, చాలా ఇబ్బందులు పడతారు ధనుసు. వాళ్ళు కూడా అక్షయ తృతీయ చేసుకుంటే మంచిది. కానీ మేమైతే విధినైతే మేము ఆపలేము, చేసుకుంటే అమ్మ ఆపుతుంది, నేనేం ఆపలేము. అమ్మ అనుగ్రహంతో ఆపుకోవచ్చు ధనుసు రాశి. ఆ తర్వాత కుంభరాశి, కుంభరాశి వాళ్ళు కూడా వాళ్ళకి పంచమ గురుడు అయిపోతున్నాడు, షష్టమంలోకి వస్తున్నాడు. అప్పుల పాలవుతారు, ఇబ్బందులు గురవుతారు, మాటలు పడతారు, క్రైమ్ వైపు ఆసక్తి చూపిస్తారు, ఈజీ మనీ వైపు వెళ్తారు, మోసాలు పడతారు. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మీకు ఒక సపరేట్ ఒక వీడియో చేసిస్తాను, ఎన్ని రకాలుగా జనాలు మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఎందుకోసం అంటే నా దగ్గరికి వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చే, నా ఆఫీస్ లో ముందు ఒక టిష్యూ పేపర్ లోది ఉంటుంది అనమాట.
వస్తారు, ఏడుస్తారా? కూర్చుంటారు, బాధపడతారు. ఒక 2 నిమిషాలు కాగానే స్టార్ట్ చేస్తారు. ఇంకా గంగా జమున స్టార్ట్ అయిపోతాయి. ఇంకా తీసుకోండి టిష్యూ పేపర్ తీసుకోండి అని చెప్తాను. ఇంకా ఇంకొంతమంది అయితే ఏడుపు కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళకి అది మొత్తం గుర్తుకొచ్చేస్తా ఉంటుంది. సరే మీరు అలా బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు తీరిగ్గా మొత్తం ఏడ్చి రండి, మాట్లాడతానని చెప్తాను. ఎందుకోసం అంటే ఏడుస్తూ నేనేం మాట్లాడలేం కదా వాళ్ళతోటి. అంటే ఇది నేను అవహేళనగా చెప్పట్లా, వాళ్ళు అలా అయిపోతున్నారు పరిస్థితి. కాబట్టి ఒక వీడియో చేస్తాను మీతోటి, ఎన్ని రకాలుగా జనాలు మోసపోతున్నారు, మీరు ఎన్ని రకాలుగా జాగ్రత్త పడాలి. నా దగ్గరికి వచ్చిన అన్ని అనుభవాలు మీకు చెప్తాను. ఎందుకోసం అంటే నేను నెలకి చాలా కొంతమందికే జాతకాలు చెప్తాను. ఆ చెప్పిన జాతకాల్లో చాలా మంది బాధపడ్డవన్నీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మీకు చెప్తాను. మీరు అందరూ ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, అది చూడండి. ఓకే, సో ఈ 5 రాశులు ఓకే, 2 రాశులు మిస్ అయ్యాయి. అదేమిటంటే మీన రాశి మేష రాశికి 2 మిస్ అయ్యాయి. వాళ్ళ ఇష్టం ఉంటే మెయిన్ గా మేష రాశి ఒకటి మిస్ అయ్యాము, తర్వాత ఇంకొకటి ఏంటి కర్కాటక రాశి ఒకటి మిస్ అయ్యాయి, మేష కర్కాటక. సో వీళ్ళిద్దరికి ఏంటంటే వస్తే రండి లేకపోతే లేదు. కానీ కర్కాటక రాశి వారికి కూడా నవంబర్ డిసెంబర్ జనవరి లక్ టైం ఉంది, 3 నెలలు లక్ టైం కర్కాటక రాశికి. ఆ 3 నెలలు మాత్రమే బాగుంది కర్కాటక. ఈ సంవత్సరం మొత్తం మీద బాగలేదు ఎవరికి అంటే కర్కాటక రాశికి బాగలేదు, కుంభరాశికి బాగలేదు, తర్వాత మేషరాశికి బాగలేదు, తర్వాత ధనుసు రాశికి బాగలేదు. అంటే ప్రియారిటీలో ఈ సంవత్సరం బాగుంది అంటే నంబర్ 1 నుంచి ర్యాంకులు చెప్తాను, ర్యాంక్ సిస్టమ్ లో చూసుకోండి. ఈ సంవత్సరం నంబర్ 1 కన్యా రాశి, నంబర్ 2 మిథున రాశి, నంబర్ 3 వృశ్చిక రాశి, నంబర్ 4 మన మకర రాశి, నంబర్ 5 మీన రాశి. మీన రాశి వాళ్ళకి కొంచెం గురుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు ఈసారి. నంబర్ 5 ఇది. నంబర్ 6 వచ్చేసి కుంభరాశి, కుంభరాశి. నంబర్ 7 వచ్చేసి తులారాశి, నంబర్ 8 వచ్చేసి వృషభ రాశి, 9 వచ్చేసి ధనుసు రాశి, 9 ధనుసు, 10 వచ్చేసి మన మేషరాశి, 11 వచ్చేసి కర్కాటకము, నంబర్ 12 మాత్రం కర్కాటక రాశి. సో ఇలా ఉంటుంది. కుంభరాశికి నంబర్ 5 పొజిషన్ లోనే ఉంటారు. కుంభం బాగానే ఉంటారు, కాకపోతే వాళ్ళకి నంబర్ 5 లో రాదు, 7, 8 లో వస్తారు కుంభం. ఇది కాబట్టి ఈ సంవత్సరము నేను ఒకటే చెప్తాను, మనం ఎంత అద్భుతమైన వ్యక్తులమైన, మనకి ఎంత తెలివితేటలు ఉన్నా, ఏదైనా ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఎంత అద్భుతంగా ఉన్నా సరే గ్రహస్థితి బాగా లేకపోతే ఇలా 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 గడ్డివాము, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా గడ్డివాము తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినా ఒక చిన్న అగ్గి పుల్లతోటి గడ్డివాము మొత్తం పోతుంది, నిప్పు రవ్వ చాలు. అట్లాగే మనం ఎంత సంపాదన చేసుకున్నా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు దైవానుగ్రహం లేకపోతే ఉన్న డబ్బంతా పోతుంది. కాబట్టి అందుకే అక్షయ తృతీయ లాంటి రోజులో పరశురామ జయంతి ఈసారి మంగళవారం వస్తుంది, ఏప్రిల్ 19వ తారీఖు వస్తుంది. కాబట్టి మంగళవారం కాబట్టి కుజగ్రహానికి సంబంధించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళందరూ రండి. తెలంగాణ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీరు వచ్చినా రాకుండా పర్వాలేదు, ఎందుకోసం అంటే కొంచెం కష్టంగా ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ కింద పడిపోయింది. మా సీఎం గారు దయ తెలిస్తే తెలంగాణ రియల్ ఎస్టేట్ లేస్తుంది, ఆయన దయ తెలియకపోతే లేవదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే, ఆయనకు అన్ని తెలుసు. మరి ఆయన దయ తెలిస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ బతుకుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయ తెలుసాలి అందరి మీద. ఎవరెవరు రావచ్చండి రియల్ ఎస్టేట్ బిజినెస్ రండి, క్లాత్ బిజినెస్ వాళ్ళు రండి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళు రండి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేసే వాళ్ళు రండి. మీ అందరికి నేను గ్యారంటీడ్గా ఇవ్వగలుగుతాను. ఎందుకోసం అంటే ఈ 4 బిజినెస్లు మాత్రమే మనకి రాజయోగాన్ని ఈజీగా ఇవ్వగలుగుతాయి. అదృష్టం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కింద ఎత్తేస్తుంది, పైకి లేస్తుంది. ఓకే, అట్లాగే రియల్ ఎస్టేట్, ఇవన్నీ బ్యాలెన్స్ గా చేసుకోవాల్సిన బిజినెస్. దీనిలో లక్ ఉంటుంది, అన్లక్కీ ఉంటుంది. సో లక్ అనేది మేము ఇవ్వగలుగుతాము. అందరు కూడా రండి. అండ్ నేను ఒక కౌన్సిలింగ్ క్లాసులు కూడా తీసుకుంటాను. అందరు క్లాస్ పీక్తున్నాయి సార్. అందరు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తారు, డబ్బులు ఇచ్చాం గురుగారు, తిరిగి రావట్లేదు గురుగారు. ఆ కంప్లైంట్ తోటి దయచేసి రాకండి నా దగ్గరికి. ఎవరి దగ్గరైనా డబ్బులు ప్రాబ్లమ్స్, కుటుంబ సభ్యుల గొడవలు, శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు ఏమైనా ఉంటే కనుక మీరందరు రావాల్సిన టైం ఏంటంటే బగలాముఖి గ్రహణం, ఆ టైంలో రండి. ఈ సంవత్సరం ఉన్నాయా గురుగారు? ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. ఆగస్టులో 2 గ్రహణాలు ఉన్నాయి, నెక్స్ట్ ఫిబ్రవరిలో 2 గ్రహణాలు ఉన్నాయి. సో గ్రహణం అప్పుడు రండి. గ్రహణం అప్పుడు శత్రుబాధ, రుణబాధ, రోగబాధ అన్నిటికీ
నెగిటివ్స్ అన్ని పోగొట్టుకోవాలంటే గ్రహణం అప్పుడు రావాలి, అప్పుడు రావాలి. లేదా అమావాస్య రోజు వచ్చి బగలముఖి వేసుకోవాలి. రాజయోగం కోసం అభివృద్ధి కొరకు పాజిటివ్ రావాలి అని అంటే వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి పాజిటివ్ కి రండి. సో నెగిటివ్ కంప్లైంట్స్ తోటి నా దగ్గరికి రావద్దు, నెగిటివ్లు చెప్పడానికి రావద్దు. శత్రుబాధ, రుణబాధ, రోగబాధ ఉంటే అక్షయ తృతీయకి రాకండి. అదృష్టం రావాలి. గురుగారు నేను ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, నాకు ఈ ఐడియా ఉంది, ఐడియాలతో రండి. నాకు ఈ ఐడియా ఉంది, నేను ఈ పని చేయాలా వద్దా చెప్పండి గురూజీ, అట్లా అడగడానికి ఈ సంవత్సరం రండి. కానీ ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఎవరైనా నెగిటివ్ అడగడానికి వస్తే మాత్రం నెట్టేస్తాను, నేను రావద్దని చెప్తాను. నేను ఎంతమందికి అవకాశం ఉంది గురుగారు? ఓన్లీ 100 మందికే, ఎప్పుడు 100 మందికే. 108 మందికి అవకాశం ఉంటుంది. 8 మంది నా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, నా అపాయింట్మెంట్లు ఉన్నవాళ్ళు 8 మందిని పెట్టుకుంటారు, మిగతా 100 మందికి ఉంటుంది. 100 మందికి అయితే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయండి ఎప్పటి నా నుంచి? వెబ్సైట్ లోనే ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్ లో ఉంటుంది. బుక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే అక్షయ తృతీయ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, ధనత్రయోదశి ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, గ్రహణం కూడా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ ప్రీ బుకింగ్ జస్ట్ ఒక 1000 రూపాయలు పెట్టేసి బుక్ చేసేసుకుంటే టైంకి వచ్చేసి బ్లాక్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకోసం అంటే ఆ టైంకి ఒకేసారి అందరు వస్తే నేనేం చేయలేను కదా. మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ఏం అందిస్తారండి, ఏమి ఇస్తారు? అందరికీ యంత్రం ఇస్తాం తప్పకుండా, శివలింగం తప్పకుండా ఇస్తాము, యంత్రము, శివలింగము, ఆ తర్వాత ఇంకా మాలలు, దివ్య మాలలు ఉంటాయి, కృష్ణ స్ఫటిక మాలలు కొన్ని ఉంటాయి, పద్మమాల జపం చేసుకోవడానికి మాలలు ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి నిత్య దర్శన యంత్రం అని ఒకటి ఉంటుంది, ఇది రెగ్యులర్ గా పాకెట్ లో పెట్టుకునేది యంత్రం ఇస్తాం. అందరికి సూపర్ గా పాజిటివ్ అవుతాయి, దాంట్లో డౌటే లేదు, అందరు లైఫ్ మారుతాయి. చాలా మంది చెప్పారు కూడా, రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా, ఇలా వెళ్ళున్నామండి, ఎప్పుడు వెళ్తూ ఉంటాం, అవకాశం కోసం చూసి మాకు దొరకలేదంటే అవకాశం అని మెసేజ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. కానీ మీరు ఆ సంఖ్య పెంచొచ్చు కదండి, 100 నుంచి 200 చేయటం. నాకేందంటే అక్షయ తృతీయ రోజు ఏం జరుగుతుందంటే ఈవెంట్ కదా, అందరూ ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారు, నాతో మాట్లాడాలని వస్తారు. కనీసం మనిషికి నేను ఒక 5 నిమిషాలన్నా టైం ఇవ్వాలి, 2 నిమిషాలన్నా టైం ఇవ్వాలి. వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడేసరికి నేను ఆ 100 మందితో నేను డీల్ చేయలేకపోతున్నా, అంతమందికి టైం ఇవ్వలేకపోతున్నా. కొంతమందికి ఇంకా వద్దు, నేను మీతో తర్వాత మాట్లాడతానని చెప్పి పంపించేస్తున్నా. ఇంకా చాలా మంది ఏంటంటే ఇక నాకు అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బులు కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో ప్రేమగా చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు నాతో ఒక 2 నిమిషాలన్నా మాట్లాడాలి అని వస్తారు, నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయలేను. నేను వదిలితే 1000 మంది రావచ్చు, కానీ నేను అందరికి టైం ఇవ్వలేను కదా. సో జస్ట్ లిమిట్ లోనే పెట్టుకుందాము, 100 మంది తోటి మాట్లాడదాం, వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీగా పంపించాలి, నాకు సంతోషం అది. వాళ్ళు ఏదో బాధగా నేను గురుజీ తోటి మాట్లాడలేదు అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు ఎలా ఉంటుంది కదా. అది ఏప్రిల్ 19 అక్షయ తృతీయ, ఈ 2026వ సంవత్సరం. 100 మందికి మాత్రమే అవకాశం అండి. ప్రదీప్ జోషి గారి వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా టైం ఉంది కదా అనుకుంటే 100 మంది పూర్తయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వదులుకోవద్దు. ధనత్రయోదశి కూడా బుకింగ్ ఉంది, కానీ ఫస్ట్ ఈ అక్షయ తృతీయ అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్స్ చేస్తే గురుగారు వారి ఛానల్ ద్వారా రెస్పాండ్. ఈసారి ఏమనుకున్నా అంటే 1000 మంది ముత్తైదువులకు చీరలు పెడదాం అనుకుంటున్నాను నేను. 1000 మంది ముత్తైదువులకి, 1000 మంది ముత్తైదువులు అందరూ సహస్ర కుంభాభిషేకం ఉంటుంది. 1000 మంది ముత్తైదువులు అమ్మవారికి మీ స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేయండి, అమ్మవారికి నివేదించిన చీరని మీ అందరికి బహుమతికి ఇవ్వాలని అనుకుంటున్నాను. అందరు కూడా రండి. మీకు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఎవరైనా క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు 1000 చీరలు మాకు మంచి ధరకి, మంచి చీరలు, మళ్ళీ అది తీసుకున్న తర్వాత ఏ చీరలు ఇచ్చారండి, ఎందుకోసం అంటే ఆడవాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. వాళ్ళు అసలు చీరలు మంచి చీరలు రాలేదంటే తిడతారు కూడా. కాబట్టి మంచి చీరలు మాకు ఏదైనా తక్కువ ధరకి ఎవరైనా హోల్సేల్ కి ఒక 1000 చీరలు ఇస్తాము అంటే మేము కొనుక్కుంటాము. దయచేసి ఎవరైనా ఉంటే కనుక మా వెబ్సైట్ గాన నాకు ఈమెయిల్ కి ప్రదీప్ జోషి, నాది ఈమెయిల్ ఐడి ఉంటుంది, astroyogajoshi@gmail.com, లేదా మా టీం కన్నా కాల్ చేసి మేము 1000 చీరలు మేము గురువు గారికి మేము ఇస్తాం, మీరు అందరు దానం చేసుకోండి, మినిమం మీ డబ్బులు ఇవ్వండి అని చెప్పండి, ఇచ్చేస్తాం, కొనుక్కుంటాము. కానీ ఈసారి 1000 మంది ముత్తైదువులకి అమ్మవారికి చీరలు ఇద్దామని మేము అనుకుంటున్నాం. అందరికి 1000 మంది ముత్తైదువులు అభిషేకం చేయొచ్చు, అలాగే తాంబూలం తీసుకోవచ్చు. అందరికి తాంబూలం ఇస్తాం, 1000 మంది ముత్తైదులకు తాంబూలం ఇస్తాం. ఏ రోజు అండి? అక్షయ తృతీయ రోజే ఇస్తాం, తాంబూలం ఇస్తాం. అందరు కూడా రండి. మీరు అలా అమ్మవారికి అభిషేకం చేయడము, అమ్మవారి ఒళ్ళో నుంచి మీరు చీర తీసుకొని మీ చేతికి ఇవ్వడము జరుగుతుంది. మార్నింగ్ అంతా అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఈసారి సాయంత్రం వేళల్లో, మధ్యాహ్నం వేళల్లో, అది టైం గా డిసైడ్ చేయలేదు, యాగం ఉంటుంది. సహస్ర కుంభాభిషేకం ఉంటుంది, 1000 కలశాలతో అభిషేకం ఉంటుంది. అదే విధంగా అమ్మవారికి హవిస్సు నివేదన ఉంటుంది. అమ్మవారి చీరలు కూడా అందరికి తాంబూలం ఇస్తాయి. అన్ని ఏకకాలంలో అయిపోతాయి. అందరు కూడా రండి. ముత్తైదువులందరికీ 1000 మంది అమ్మవారి యొక్క సహస్రనామాలకి
ప్రతీకగా 1000 మంది ముత్తైదువులు రావాలి, అందరూ తీసుకోవాలని చెప్పి ప్రార్థన పూర్వకంగా ముత్తైదువులందరినీ ఆహ్వానిస్తున్నాము. చాలా సో అందరు కూడా రండి. ముత్తైదువులందరికైతే తాంబూలం ఇస్తాం. అడ్రస్ ఒకసారి చెప్పండి గురువు గారు. నా PradeepJoshi.com వెబ్సైట్ లో మీ టెంపుల్ అడ్రస్ ఉంటుంది కింద లింక్. ఓకే. కాకపోతే మీరు నిజామాబాద్ శ్రీచక్రపురం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి టెంపుల్ ప్రదీప్ జోషి అని మీరు యూట్యూబ్ లో కొట్టి గూగుల్ మ్యాప్ లో కొడితే వచ్చేస్తుంది. నిజామాబాద్ జిల్లా, అది ఇందూరు అని ఊరు పేరు, నిజామాబాద్ కాదు యాక్చువల్లీ, ఊరు పేరు ఇందూరు. సో మనకు అందరికి తెలియాలి కాబట్టి నిజామాబాద్ జిల్లా అని చెప్తున్నాము. నాకు ఇష్టం లేదు ఆ పేరు చెప్పడం కూడా. సో ఇందూరు జిల్లా మాక్లూరు మండలంలో నందిపేట వైపు వెళ్ళేటప్పుడు దారిలో వస్తుంది మన అమ్మవారి దేవస్థానము. చాలా అద్భుతమైన దేవస్థానము. మొన్న గ్రహణం అప్పుడు కూడా మాకు అద్భుతం జరిగింది. గ్రహణం అప్పుడు మేము చంద్రగ్రహణం అయింది కదా, మేము యాగం చేసాము. అప్పుడు సర్పమంత్రం తప్పకుండా చదవాల్సిందే. అందుకోసం అంటే గ్రహణం కాలసర్ప దోషది కదా, చదివితే దాదాపు 12 అడుగుల నాగుపాము వచ్చింది. అసలు క్షేత్రం లోపలికి వచ్చింది. అద్భుతం. అందరు భయపడతారని చెప్పి మా వాడికి ఏం చెప్పానంటే ఎవరికి చెప్పకు అని చెప్పాను. ఆ పాముని ఏమనకు అని చెప్పేసి అన్నాను. అది వచ్చింది, వెళ్ళిపోయింది కూడా, నేను చూసాను. సో మాకు కూడా 2 మూతుల పాము కనిపించింది. మా గుడి దగ్గర 2 మూతుల పాము ఉంటుంది. అది ఎప్పుడు గ్రహణ పూజ చేసినా నాకు కనపడుతుంది. అది మా దగ్గర విచిత్రం. సో తప్పకుండా మా అమ్మవారి దేవస్థానానికి రండి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, మీ మైండ్ లో మీ మనసులో ఎవరికైనా సరే నేనేంది పూజలు చేసుకుంటూ ఇన్ని డబ్బులు తీసుకుంటున్నాను భావన ఉంటే మా దేవస్థానంకి రండి. పాత ఫోటోలు చూడండి గూగుల్ మ్యాప్ లో, మీరు 2020కి సంబంధించిన పాత ఫోటోలు చూడండి, ఇప్పుడు కూడా చూడండి. మేము మీరిచ్చే ప్రతి ఒక్క సంభావన అంటే దేవస్థాన అభివృద్ధిగా పెడతాను తప్ప మా వ్యక్తిగత జీవితానికైతే మేము పెట్టుకోము. మరి చెప్తారు. నేను నా కన్సల్టేషన్ ఫీజు మాత్రమే నా వ్యక్తిగత జీవితాన్ని పెట్టుకుంటాను. ఎందుకోసం అంటే మీ కర్మ ఫలితాన్ని తీసుకొని నేను మీ కర్మను అడ్డు పెట్టుకోదలుచుకోలేదు. మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, నేను ఒక మీడియం లాగా వర్క్ చేస్తున్నాను అంతే. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. అందుకే లిమిట్ టైం పెడుతున్నా. నేను డబ్బులు సంపాదించాలంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టవచ్చు. నాకు ఎంతమంది ఆహ్వానం ఇస్తారు తెలుసా? మా టెంపుల్ కి రండి, మీరు కుంభాభిషేకం చేయించండి, మీకు ఎంత డబ్బులు ఇస్తామని చెప్తారు. నేను రానండి, మా దేవస్థానం మాకే చేసుకుంటానని చెప్తాను. నాకు ఇప్పుడు ఎంతో మంది సన్మానాలు చేస్తామని పిలిచారు. నేను ఏ సన్మానాలకు వెళ్ళను. ఓపెనింగ్ లకు పిలుస్తారు, ఏ ఓపెనింగ్ కి వెళ్ళను. నేను నా ప్రైవసీ, నా పనేదో నేను చేసుకుంటాను. హంగులు ఆర్భాటాలు మనకు వద్దు. అది మీ మంచి మనసు, మీ నిర్ణయం. అది అమ్మవారికి అది అలా కేటాయించుకున్నారు కాబట్టి మీకోసం మీ జీవితం అక్కడి వరకు. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం రాబోతున్న వాళ్ళకి. అక్షయ తృతీయ చాలా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత.